హాయ్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పేరుడు మాస్టర్ గారైన లావణ్య గారు ప్రొద్దుటూరు నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మాస్టర్స్ మాఘ పౌర్ణమి ధ్యానం చేయిస్తారు మాస్టర్స్ మన చేత. ఈరోజు మేడం చేయించబోయే ధ్యానం సెయింట్ జర్మనీ గారి వైలెట్ ఫ్లేమ్ మెడిటేషన్. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ మాస్టర్స్. ఆర్యూ ఛానల్ నిర్వహిస్తున్న సభ్యులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మరి పౌర్ణమి వేళ అద్భుతమైన సాధన చేస్తున్నాం. పౌర్ణమి ముందు 3 రోజులు, పౌర్ణమి తర్వాత 3 రోజులు. పౌర్ణమి రోజు ఎంత ఎనర్జీ ఉంటుందో అంతే ఎనర్జీ ఉంటుంది. ఇంకోటి, పత్రిజీ గారు మనకు అందించిన 18 ఆదర్శ సూత్రాలలో ఈ పౌర్ణమి ధ్యానం కూడా ఒక భాగం అండి. ఈ సెషన్లో అత్యద్భుతమైన సాధన. ఈ పౌర్ణమి వేళల్లో మనం చక్కటి సాధన చేస్తూ మనలో ఎన్నో సరికానివి విడుదల చేసుకోవడమే, ఆ నూతనత్వంతో ఉండడమే. ఎప్పుడు నూతనత్వంతో ఉండడం. అది చంద్రుడిని చూస్తే మనకు అర్థమవుతుంది. అమావాస్య నుంచి పెరుగుతూ వస్తాడు, పౌర్ణమి నుంచి ఏమవుతుంది, తగ్గుతూ వస్తాడు. కానీ ఎక్కడా తన ఉనికినైతే తను కోల్పోలేదు కదా. అలాగే ఇక్కడ చెప్పడం ఏంటంటే, మనము ఎంత ఎదుగుతామో అంత ఒదిగి ఉండాలి. పత్రిజీ గారు కూడా మనకు అదే చెప్తారు. మరి ఆ వెలుగు లేనంత పౌర్ణమి దాటిన తర్వాత చంద్రుడు రూపం కూడా మారుతూ వస్తుంది కదా. మరి ఆ చంద్రుని కళలు తగ్గిపోతున్నాయా? వాల్యూ ఏమని తగ్గుతుందా? ఏమీ లేదు కదా. ఇది ప్రకృతిలోని సృష్టి ధర్మం. మరి మనం కూడా ఆ సృష్టి ధర్మానికి అంతటి ధర్మంగా మనం ఉందామా? మనకి ప్రకృతితో ఎందుకు సహజీవనం, ప్రకృతిలో ఇవన్నీ ఎందుకు గమనించమంటారు, ఎందుకు కనెక్ట్ అవ్వమంటారంటే, ప్రకృతి నుంచి ఎంతో మన శరీరమే ప్రకృతిమయం. మరి ఈ ప్రకృతిలో ఎప్పుడు నేర్చుకునేదే ఉంటుంది, తెలుసుకునేదే ఉంటుంది, ఇవ్వడమే ఉంటుంది. అలాగే ఈ పౌర్ణమి రోజుల్లో కూడా మనం ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని తెలుసుకుందాం. చక్కటి సాధన చేద్దాం. కోరుకోండి. ఎన్నో జన్మల నుంచి ఎన్నో మనం అలాగే పెట్టుకోండి. ఏమేమి వస్తున్నాం, మీ ఉనికితో మీరు, మీ స్వయంతో మీరు ఉండగలుగుతున్నారా లేదా? మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. ఎక్కడ స్థిరత్వం లేదు, ఎవ్వరు వద్దు. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఏమనిపిస్తుందో చూడండి. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్. కంటిన్యూగా చక్కటి ధ్యానం చేద్దాం. మనం వెళ్ళాలో వెళ్ళిపెట్టేసుకొని ప్రశాంతంగా కళ్ళు మూసుకొని రిలాక్స్ అవ్వండి. మీ శరీరాన్ని గమనించండి. కళ్ళు మూసుకుంటూనే శ్వాసను గమనించకూడదు. మీ శరీరాన్ని గమనించండి. ఫ్రీగా సుఖ స్థిరాసనంలో కూర్చోండి.
ప్రశాంతంగా రిలాక్స్గా మాస్టర్స్. మిమ్మల్ని మీరు గమనించండి. ఈ శరీరానికి కృతజ్ఞత తెలపండి. ఆహ్వానించుకుందాం. వారి దివ్య చైతన్యంతో మన ఆత్మ చైతన్యం అనుసంధానమే ధ్యానం చేద్దాం. గురువు గారైన సదానంద యోగి గారిని ఆహ్వానిద్దాం. కాశీరెడ్డి నాయన మాస్టర్ని ఆహ్వానిద్దాం. సనాది విశ్వేశ్వర స్వామిని ఆహ్వానించుకుందాం. ఏంజల్స్, ఆర్కేంజల్స్ ను ఇన్వైట్ చేద్దాం. త్రిమూర్తులను త్రిమాతలను ఆహ్వానించుకుందాం. పంచభూతాలతో, ప్రకృతి మాతతో, భూమాతతో అనుసంధానమవుతూ చక్కటి ధ్యానం చేస్తున్నాం. మనమంతా ఒక్క సర్కిల్ గా ఫామ్ అయి చక్కటి ధ్యానం చేస్తున్నాం. పత్రిజీ గారి విశ్వ ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో, ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ నిర్మాణంలో భాగస్థులమై చక్కటి మన ఆత్మ ఎదుగుదలలో ఒక భాగమైన ఈ విశ్వ ప్రణాళికలలో ముందుకు వెళ్తూ చక్కటి సాధన చేస్తున్నాం ఫ్రెండ్స్. ప్రశాంతంగా రిలాక్స్ అవ్వండి. సెయింట్ జర్మన్ మాస్టర్ను ఆహ్వానించుకుందాం. సెయింట్ జర్మన్ మాస్టర్ యొక్క దివ్య చైతన్యం, వైలెట్ అగ్ని చైతన్యంతో మనం అనుసంధానం అవుతున్నాం. వైలెట్ ఫ్లేమ్ ను ఆహ్వానిద్దాం. ఈ వైలెట్ ఫ్లేమ్ ఎనర్జీ చక్కటి వైలెట్ ఫ్లేమ్ ఎనర్జీ స్తంభం మన సహస్రారం పైన, అంటే మన తల భాగం మీద ఏర్పడింది. ప్రతి ఒక్కరి తల భాగం మీద వైలెట్ ఫ్లేమ్ ఎనర్జీ, ఆ దివ్య స్తంభం, ఆ పిల్లర్ చక్కటి ఎనర్జీతో మన సహస్రారం నుంచి మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. మన తల భాగంలోని ప్రతి ఒక్క ఆర్గాన్ కూడా వైలెట్ ఫ్లేమ్ ఎనర్జీతో నిండిపోతుంది. మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఎన్నో మనం నమ్మకాలు, భయాలు కావచ్చు, ఎన్నో వేసుకున్నాం. ఈ వైలెట్ ఫ్లేమ్ ఎనర్జీ ఏవైతే ఈ ఆత్మ ఎదుగుదలకు అడ్డుపడుతున్నాయో, వైలెట్ ఫ్లేమ్ ఎనర్జీ అంతా కూడా వాటినంతా దగ్ధం చేసి కాంతిగా మారుస్తుంది. యాక్సెప్ట్ చేయండి, మీరు కూడా కోరుకోండి.
మరి మన పిట్యూటరీ గ్లాండ్, పీనియల్ గ్లాండ్లోని బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఆత్మ భూమి మీద ఎన్నో శరీరాలను ధరించింది, ఎన్నో బంధాలతో కొనసాగింది. ఆ బంధాలలో ఎన్నో తెలిసి తెలియక ఎన్నో తప్పులు చేశాం. వాటికి సంబంధించిన ఆ చైతన్య స్థాయిలు కూడా అలాగే ఉంటాయి. ఈ వైలెట్ ఫ్లేమ్ అగ్ని చైతన్యం ద్వారా ఆ ఎనర్జీ సిస్టమ్ అంతా కనెక్ట్ దివ్యకాంతిగా మారిపోవాలని కోరుకుంది. ఎంతో అద్భుతమైన వైలెట్ ఫ్లేమ్ ఎనర్జీతో మనం కనెక్ట్ అయి ఉన్నాం. నెమ్మదిగా ఈ వైలెట్ ఫ్లేమ్ ఎనర్జీ మన శరీరంలోని ప్రతి ఒక్క ఆర్గాన్ కూడా, ప్రతి ఒక్క అణువు పరమాణువు, ప్రతి ఒక్క నర్వస్ సిస్టమ్ కూడా వైలెట్ ఫ్లేమ్ ఎనర్జీతో నిండిపోతుంది. ఈ వైలెట్ ఫ్లేమ్ ఎనర్జీ నిండు ఫుల్ వైలెట్ ఫ్లేమ్ మన శరీరంలోని అణువు పరమాణువులు కూడా హీలింగ్ జరుగుతుంది. యాక్సెప్ట్ చేయండి, క్షమాపణ కోరండి. ఎన్నో తెలియక శరీరాన్ని ఎంతో బాధ పెట్టాం, తక్కువ చేసుకొని చూసుకున్నాం. ఎన్నో రిలేషన్షిప్ ద్వారా ఎన్నో ఎమోషన్స్ కూడా మోస్తూ ఉన్నాం.
వైలెట్ ఫ్లేమ్ ఎనర్జీ ద్వారా లోపల ఏవైతే సరికాని చైతన్యం నిండిపోయిందో అంతా కూడా వైలెట్ ఫ్లేమ్ ఎనర్జీ ద్వారా కాంతిగా మారిపోవాలని కోరుకోండి. మీకు ఎక్కడెక్కడ ఆ స్పర్శ అనిపిస్తుందో గమనించండి. కొంతమందికి తల భాగంలో, చెస్ట్ దగ్గర, కాళ్ళ దగ్గర ఈ ఎమోషన్స్ అన్నీ కూడా అవి ఒక ఎనర్జీ స్థాయి. హార్డ్ అయిపోయి స్టోన్స్ టైప్గా అలా మనకు తెలియకుండానే నిలిచిపోతాయి మన శరీర స్థాయిలో. మీ వైలెట్ ఫ్లేమ్ ఎనర్జీ, ఆ ఎనర్జీ బాల్ శరీరంలో ఎక్కడైతే శక్తి క్షేత్రాలు ఉన్నాయో అక్కడంతా కూడా మన భావనలు, మన ఎమోషన్స్ ఎన్నో రకాలుగా నిలిచిపోయింది. అవన్నీ కూడా వైలెట్ ఫ్లేమ్ అర్థం చేయటం ద్వారా శాంతిగా మారిపోవాలని కోరుకోండి మాస్టర్స్. గమనించండి, నొప్పి కలగచ్చు, ఏదో సూదితో గుచ్చినట్లుండొచ్చు. మన ఆరా అంతా కూడా వైలెట్ ఫ్లేమ్ ఎనర్జీతో నిండిపోవాలని కోరుకోండి. మన ఆరాలో కూడా మన ఎమోషన్స్ ఉంటాయి. మన ఆరాను దాటి మన లోపలికి రావాలి ఏదైనా అంటే మన ఆరాలో కూడా ఎన్నో మోస్తుంది. మన ఆరా లేయర్స్ లో ఉన్న ఎమోషన్స్ కూడా వైలెట్ ఫ్లేమ్ ఎనర్జీ ద్వారా హీల్ అవ్వాలని కోరుకోండి. చక్కగా మీ కుటుంబ సభ్యులందరినీ ఇన్వైట్ చేసుకోండి. వాళ్ళు కూడా మీతో పాటు ధ్యానం చేయాలని కోరుకోండి. వాళ్ళ మీద కూడా పత్రిజీగా సృష్టించిన పిరమిడ్స్ ని ఇన్వైట్ చేయండి.
ఆరా పొదలలో ఉన్నవన్నీ కూడా ఇలవాలని కోరుకోండి. మన కుటుంబ సభ్యులకు మనకు మధ్యన ఎన్నో ఎమోషన్స్ ఎన్నో ఉంటాయి. తెలియదు, ఉన్నాయని కూడా తెలియదు. ఆ రేఖలు ఏర్పడిపోయి ఉంటాయి, కార్డ్స్. అవన్నీ కూడా విడుదల చేసేద్దాం ఈ క్షణమే. చక్కటి వైలెట్ ఫ్లేమ్ ఎనర్జీ ద్వారా మీకు ఎవరెవరైతే అనిపిస్తున్నారో వాళ్ళకు మీకు ఏర్పడిన ఆ రిలేషన్ కార్డ్స్, ఎమోషన్ కార్డ్స్ వైలెట్ కాంతి ద్వారా దగ్ధమై కాంతిగా మారిపోవాలని కోరుకోండి. వాళ్ళందరికీ కూడా మీరు వైలెట్ ఫ్లేమ్ ఎనర్జీతో నిండిపోయి ఉండాలి. వైలెట్ కాంతిలో మీరు ఉండాలి. వైలెట్ కాంతి కకున్లో మీరు ఉండాలి. చక్కటి ఆ కాంతిని మీ కుటుంబ సభ్యులందరికీ రిలీజ్ చేయండి మాస్టర్స్. మీ కుటుంబ సభ్యులకు మీకు మధ్యన చక్కటి సత్సంబంధాలు ఉండాలని కోరుకోండి. చక్కటి సామరస్యంగా, ప్రేమతో, మైత్రితో కూడిన బంధాలు ఏర్పడాలని కోరుకోండి. వైలెట్ ఫ్లేమ్ ఎనర్జీ చక్కటి మైత్రిని చేకూరుస్తుంది. చక్కటి వైలెట్ ఫ్లేమ్ ఎనర్జీ ద్వారా మన కుటుంబ సభ్యులతో మైత్రి కుదురుతుంది. అందరూ కలిసిమెలిసి ప్రతి ఒక్కటి షేర్ చేసుకుంటూ
చక్కటి మైత్రితో జీవిస్తున్నారు. ప్రేమతో, వినయంతో, కరుణతో, సహనంతో, ధర్మంగా జీవిస్తున్నారు. మీరందరూ వైలెట్ ఫ్లేమ్ ఎనర్జీతో నిండి ఉన్నారు. మీ కుటుంబ సభ్యులందరితో కూడా మీరెంతో స్నేహంగా, ప్రేమతో ఉంటున్నారు. క్షమించేసేయండి, క్షమాపణ కోరుకోండి. హృదయపూర్వకంగా క్షమాపణ కోరండి. కోరుకోండి. నా మాటల ద్వారా, చేష్టల ద్వారా, చూపుల ద్వారా, నా వాక్కు ద్వారా నా కుటుంబ సభ్యులను బాధ పెట్టి ఉన్నా, ఇబ్బంది పెట్టి ఉన్నా నన్ను క్షమించండి. చక్కగా మిమ్మల్ని మీరు కూడా క్షమించుకోండి. ఈ వైలెట్ ఫ్లేమ్ ఎనర్జీ వాళ్ళందరికీ కూడా రిలీజ్ చేయండి. చక్కటి వైలెట్ ఫ్లేమ్ అగ్ని చైతన్యం కుటుంబ సభ్యులందరూ కూడా వైలెట్ ఫ్లేమ్ ఎనర్జీ సిస్టంలో ఉన్నారు. వారి హృదయాలు ప్రేమతో నిండిపోతున్నారు.
మాస్టర్స్ ఆఖరి 5 నిమిషాలు. చక్కటి ఈ వైలెట్ ఫ్లేమ్ ఎనర్జీ మైత్రిని సమకూరుస్తుంది. మరి అటువంటి ఈ చైతన్యం మనం ఉన్న ప్రదేశం అంతా నిండిపోవాలని కోరుకున్నాం. మనం ఉన్న ప్రదేశం అంతా, మనం ఉన్న గదిలో అంతా కూడా వైలెట్ ఎనర్జీ అయ్యి ఏవైతే సరికాని ఉన్నాయో వైలెట్ ఫ్లేమ్ ఎనర్జీ ద్వారా దగ్ధమే కాంతిగా మారిపోవాలని కోరుకున్నాం. ఈ చక్కటి వైలెట్ ఫ్లేమ్ ఎనర్జీ విస్తరింపచేద్దాం. ఎన్నో రోదనలు, ఎన్నో ఘోషలు, మరి అటువంటి సమయంలో, సరైన సమయంలో అన్ని సవ్యంగానే జరుగుతుంది. మరి ఈ వైలెట్ ఫ్లేమ్ ఎనర్జీ మీ నైబర్స్కు అందరికీ ఇన్వైట్ చేయండి. ప్రతి ఒక్కరి హృదయంలోకి హృదయాలు మైత్రితో కలిగి ఉండాలి, కరుణతో ఉండాలంటే తమ తప్పని తాము తెలుసుకొని మార్చుకోవాలి. ఈ వైలెట్ ఫ్లేమ్ ఎనర్జీ ప్రతి ఒక్క మానవుడికి అంది తనను తాను విచారిస్తూ, తనను తాను సరి చేసుకుంటూ సర్వజీవ ప్రాణి కొడుకి వైలెట్ ఫ్లేమ్ ఎనర్జీని ఆన్ చేస్తున్నాడు. అన్ని జీవులు సంపూర్ణంగా ఉంటాయి, ఎప్పుడు ముందు చైతన్యంతోనే ఉంటాయి, ఎప్పుడు లాస్ అవ్వవు. ఒక్క మానవుడు అక్కడే. ఈ చక్కటి వైలెట్ ఫ్లేమ్ ఎనర్జీ నిండిపోయింది. ప్రతి ఒక్క పక్షి జాతితో, జంతు జాతితో మైత్రి చేస్తున్నాము. ప్రేమను పంచండి, క్షమాపణ కోరండి. ఈ చక్కటి వైలెట్ ఫ్లేమ్ ఎనర్జీ ప్రతి ఒక్క కఠినమైన మానవుడి హృదయాన్ని కూడా ద్రవింపు చేస్తుంది. ప్రతి ఒక్కరు కూడా తమ ఉనికితో తాను ఉండాలి. అందుకే ఈ సాధన.
ఈ చక్కటి ఈ సందర్భంలో చక్కటి సంకల్పం పెట్టుకుందాం. పత్రిజీ గారి స్వప్రణాళికలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రణాళికలలోని జ్ఞానాన్ని అందుకుంటూ ఆ ప్రణాళికలు నెరవేరుస్తూ చక్కటి జ్ఞానాన్ని అందుకుంటూ ఆత్మస్థైర్యంతో ముందుకెళ్ళాలని కోరుకుందాం. ఆ చక్కటి వైలెట్ ఫ్లేమ్ మీ జీవితం నిండిపోండి. ఇన్వైట్ చేసుకోండి. వైలెట్ ఫ్లేమ్ ఎనర్జీ ప్రతి ఒక్కరిలోని వారి ఉనికి వారు తెలియజేసుకునే విధమైన చక్కటి వర్క్ చేసింది. కృతజ్ఞత తెలుపుకున్న మనంతా వైలెట్ ఫ్లేమ్ ఎనర్జీకి కృతజ్ఞత తెలుపుకున్నాం. మన కుటుంబ సభ్యులందరికీ ప్రేమను పంపించండి. మీ కుటుంబ సభ్యులందరికీ ప్రేమను, కాంతిని పంపించండి. చక్కటి వైలెట్ కాంతిని పంపించండి. మేడం ఓకేనండి. 11 అయ్యింది. వైలెట్ ఫ్లేమ్ ఎనర్జీకి అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ కుటుంబ సభ్యులకు, పశుపక్షాదులకు, సర్వజీవులకు కృతజ్ఞత తెలుపుకుని సెయింట్ జర్మన్ మాస్టర్కు కృతజ్ఞత తెలుపుకుందాం. థ్యాంక్ యూ. అలాగే కంటిన్యూగా ధ్యానం చేయాలనుకునే వాళ్ళు కంటిన్యూగా చేయండి మాస్టర్స్. ఓకే అనుకున్న వాళ్ళు మాత్రమే కంటిన్యూ. పత్రిజీ గారికి ప్రతి అమ్మకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుని థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, లావణ్య గారికి, విశాలాక్షి గారికి, సుజాత గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక. మనమందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.